పాలు గుడ్డు కన్నా బంగారం రేటు తక్కువట. భారతదేశంలో బంగారం వెండి ధరలు రోజురోజుకు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నాం. ఈ రోజుల్లో సామాన్యుడికి బంగారం కొనటం ఎంత కష్టం కదా. కానీ పాలు బ్రెడ్ వంటి నిత్యావసర వస్తువుల కన్నా బంగారం చౌకగా దొరికితే ఏమవుతుందో ఊహించుకోండి. దక్షిణ అమెరికాలోని వెనజులాలో పరిస్థితి ఇదే ఉంది. అక్కడ బంగారం ధర ఎంతగా పడిపోయిందంటే అది సాధారణ నిత్యావసర వస్తువుల కన్నా చౌకగా మారింది. ఇక వివరాల్లోకి వెళితే 2026 ప్రారంభంలో వెనజులాలో 24 క్యారెట్ గోల్డ్ రేటు తీవ్రంగా పడిపోయింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం అక్కడ 24 క్యారెట్ గోల్డ్ రేట్ భారత రూపాయలు గనక చూస్తే గ్రాముకు 181 నుంచి 200 రూపాయల మధ్య, అంటే 2000 కంటే తక్కువ ధరకే 10 గ్రాముల బంగారం ధర పడిపోయింది. దీంతో పోలిస్తే మన ఇండియాలో 24 క్యారెట్ గోల్డ్ గ్రాముకు వచ్చేసి 15,000 ఉంది కదా. ఈ వ్యత్యాసం వెనిజులాలో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని, కరెన్సీ విలువ పతనాన్ని ప్రతిబింబిస్తుంది. బంగారం చౌకగా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను కొనడం చాలా కష్టంగా ఉందని ఒక నివేదిక చెబుతోంది. 1 లీటర్ పాల ధర సుమారు 175 రూపాయలట. ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలంటే 170 రూపాయలు. డజన్ గుడ్ల కోసం 233 రూపాయలు ఖర్చు చేయాలి. బంగారం ధర ఇంత తక్కువగా ఉన్నప్పటికీ సామాన్య పౌరుల జీవితం సులభంగా లేదు అక్కడ. వెనజులాలో బంగారం ధరలు తక్కువగా ఉండటం ఆ దేశ శ్రేయస్సుకు సంకేతం కాదు. దానికి కారణం ఆ దేశ కరెన్సీ అయిన బొలివర్ చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి పడిపోవడమే. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ కరెన్సీ దాదాపు విలువ కోల్పోయింది. వెనజులా ప్రపంచంలోని అతిపెద్ద ముడి చమురు నిల్వలను, అలాగే ఒరినోకో మైనింగ్ ఆర్క్ ప్రాంతంలో అంచనా ప్రకారం 8,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ అవినీతి, పేలవమైన నిర్వహణ ఈ సంపన్న దేశాన్ని దివాలా తీయించింది. ఇదిలా ఉంటే వెనజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తన పదవీ కాలంలో అప్పులు తీర్చడానికి దేశంలోని భారీ బంగారు నిల్వలను విదేశాలకు తరలించారు. 2013-26 మధ్య సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్కు రవాణా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బంగారం చాలా తక్కువ ధరకు అమ్ముడవుతున్నప్పటికీ సామాన్య పౌరులు తమ జీవనం సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆహార కొరత, తగ్గుతున్న కొనుగోలు శక్తి సామాన్య ప్రజల జీవితాన్ని కష్టాల పాలు చేస్తోంది.